హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి సింపుల్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ బీరకాయ పచ్చడి. నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఇలా బీరకాయ పచ్చడి తయారు చేసుకోండి. ఒక్క ముద్ద కూడా వదలకుండా కడుపు నిండా అన్నం తింటారు. చాలా బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి 2-3 స్పూన్ల దాకా ఆయిల్ని యాడ్ చేసుకొని ఒక 3-4 స్పూన్ల దాకా పల్లీలని యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఈ పల్లీలు ఈ బీరకాయ పచ్చడికి చాలా రుచిని పెంచుతాయండి. టేస్ట్ చాలా బాగుంటుంది పల్లీలు యాడ్ చేయడం వల్ల. ఈ పల్లీలని ఇలా ఎర్రగా దోరగా వేయించుకోవాలి. ఇదిగోండి, ఎర్రగా వేగిపోయినాయి. ఇప్పుడు ఒక గిన్నెలోకి వీటిని తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక 12-15 వరకు పచ్చిమిర్చిని కట్ చేసి పెట్టుకున్నాను. వీటిని ఇందులోకి యాడ్ చేస్తున్నాను. వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి నేను తీసుకున్న 1/2 కేజీ బీరకాయలకి సరిపోతుందండి కారం. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఆయిల్ని యాడ్ చేశాక మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా బాగా ఎర్రగా కలర్ చేంజ్ అయ్యేలాగా ఈ పచ్చిమిర్చిని ఇలా వేయించుకోవాలండి. ఇప్పుడు 1 నిమిషంలో పచ్చిమిర్చి తీస్తామనే లోపు 1 స్పూన్ దాకా జీలకర్రని యాడ్ చేసుకొని ఒకసారి ఫ్రై చేసుకొని వెంటనే వీటిని తీసి పక్కన పెట్టుకోవాలండి. లేకపోతే ఈ జీలకర్ర అనేది మాడిపోతుంది మనకి. ఈ పచ్చిమిర్చి ఇలా ఎర్రగా వేగిపోవాలి. వీటిని పక్కన పెట్టుకొని ఇదే ప్యాన్లోకి ఒక 4-5 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకొని ఇందులోకి మీడియం సైజ్ కట్ చేసి పెట్టుకున్న ఒక 1/2 కేజీ దాకా బీరకాయ ముక్కల్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజ్ టమోటాలని ఇలా మీడియం సైజ్ కట్ చేసి పెట్టుకున్న టమోటాలను కూడా ఇందులోకి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ దాకా ఉప్పుని యాడ్ చేస్తున్నాను. ఈ ఉప్పు ఆయిల్ ఈ ముక్కలకి బాగా పట్టేలాగా ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఈవెన్గా ఫ్రై అవ్వాలంటే ఒకసారి దీన్ని మంటని లో టు హై ఫ్లేమ్లో పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ దాకా మూత పెట్టుకుందాం. ఈ ముక్కలు ఈవెన్గా ఉడికిపోవాలండి. ఇప్పుడు ఒక చిన్న నిమ్మ సైజ్ అంతా చింతపండుని కడిగి ఇందులోకి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి ముక్కల్ని కలుపుకుందామండి. ఈ బీరకాయ టమాటా ముక్కలు ఉడుకుతూ ఉన్నాయి కదా, ఇప్పుడు మధ్య మధ్యలో 2-3 సార్లు మూత తీసి కలుపుకుందామండి. మంటని లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ దాకా ఉంచి ఈ ముక్కల్ని బాగా మెత్తగా ఉడికించుకోవాలి. అంతేనండి, ఒక 2-3 మినిట్స్ తర్వాత చూద్దాం. ఇదిగోండి, టమోటా బీరకాయ ముక్కలు బాగా మెత్తగా మగ్గిపోయినాయండి. బాగా ఉడికిపోయినాయి, వాటర్ అంతా పోయి ఇలా మెత్తగా మగ్గిపోయినాయి. ఇప్పుడు గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకొని ఈ ముక్కలని చల్లారనిద్దామండి. ఈ ప్యాన్ని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు నేను ఒక మిక్సీ జార్ తీసుకొని వేయించి పెట్టుకున్న పల్లీలని ఇందులోకి యాడ్ చేసుకుందాం. అలాగే వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి జీలకర్రను కూడా ఇందులోకి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా ఒక 4-5 దాకా వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకుందాం. అంతేనండి, మెత్తగా కాకుండా కొద్దిగా కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి ఈ పేస్ట్ని. ఇప్పుడు ఇందులోకి చల్లారిపోయిన బీరకాయ టమాటా ముక్కల్ని యాడ్ చేసుకుందాం. చల్లారిపోయినాయండి ముక్కలు. ఇప్పుడు అంతేనండి, కొద్దిగా ఒక పిడికెడు
కొత్తిమీరను కూడా ఇందులోకి యాడ్ చేసి ఒకసారి మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఒక అరముక్క దాకా ఉల్లిపాయ ముక్కని కొద్దిగా సన్నగా తరుక్కొని ఒకసారి ఈ మిక్సర్లో వేసి కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొద్దిగా కోర్స్గా బ్లెండ్ చేసుకుంటే బీరకాయ పచ్చడి అనేది మనకి రెడీ అయిపోతుందండి. మరీ మెత్తగా మిక్సీ పట్టుకోరాదు, ఇలా కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గాయత్రి సింపుల్ కిచెన్.